హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నేను మీ నాగసాయి. ఇవాళ మేడం వచ్చేసి రియాజ్ సిటీ ఊరెళ్తుంది. బండి తీసుకొచ్చి బయట పెట్టమంది. బండి తీసుకెళ్ళి బయట పెడితే ఇంకా మా మేడం వాళ్ళ అబ్బాయి వచ్చాడనమాట బండి తీసుకెళ్తాడు. ఈ బండి మా బాబాకి ఇచ్చేసి మా బాబా వస్తున్నాడు కువైట్ నుంచి. మా బాబా బండి ఇక్కడికి తీసుకొస్తాడు సౌదీ. ఇంకా తీసుకొచ్చేసాడు. వచ్చాక ఇంక ఎలాగో మేడం లేదు కదా అని నేను బెంగాలోడు అలా వాళ్ళ ఫ్రెండ్స్ రూమ్కి వెళ్ళాం. దేనికంటే వాళ్ళ ఫ్రెండ్స్కి వచ్చిన శాలరీ ఈడు కొడతాడనమాట. వీడికి ఎంతో కొంత డబ్బులు మిగులుతాయి. ఇంకా అలా కొడతాకి వెళ్దామని వెళ్తే అక్కడ కుందేలు పిల్లలు ఉన్నాయి. పిల్లలు కాదు కొంచెం పెద్దగానే ఉన్నాయి. కాకపోతే నేను కొన్ని చూశాను. ఆళ్ళ పిల్ల ఉంది పాపం చిన్న పిల్ల. ఆళ్ళ పిల్లకి వీడియో కాల్ చేసి చూపిచ్చాడు. కాసేపు వీడియోస్ తీసుకొని ఇంక నేను కూడా వచ్చేసేటప్పుడు నిన్న ఐస్ క్రీమ్ తీసుకున్నాడు కదా ఆడు. ఈరోజు నేను బకాలాకి తీసుకెళ్ళాననమాట. "నీకేం కావాలో తీసుకోరా నచ్చిందని" చెప్పన్నా. అని అన్నాడు. "ఏం వద్దులే నేను ఐస్ క్రీమ్ తింటాను. ఇద్దరం ఐస్ క్రీమ్ తీసుకుందాం" అన్నాడు. సరే అయితే నీకు నచ్చిన ఐస్ క్రీమ్ తీసుకో. ఏం ఐస్ క్రీమ్ తింటావు అని చెప్తే ఆడే కోనే తీసుకుంటాను. నేను నిన్న కోన్ తీసుకొచ్చాను కదా ఇవాళ కూడా కోనే తిందాం అన్నాడు. సరే అయితే నీకు నచ్చిన కోన్ తీసుకో అన్న. నా ఫ్లేవర్ వచ్చేసి నేను స్ట్రాబెరీ తీసుకుంటా అన్న. సరే నేను కూడా స్ట్రాబెరీ అని చెప్పి ఇద్దరం స్ట్రాబెరీ కోన్లు తీసుకుని ఇంక ఇంటి రూమ్కి వచ్చేసాం. రూమ్కి వచ్చాక మా అద్దమ్మ మనకి రెడీ చేసింది అనమాట లంచ్. ఇంకా లంచ్ రెడీ చేసేసింది. ఇంకా తీసుకొచ్చేసి వెళ్ళి లంచ్ అరిపించేద్దామని చెప్పి వెళ్ళా. ఇంకా రూమ్లోకి వచ్చాక ఏమేమి ఇచ్చిందో చూపిస్తాను చూడండి మీకు కూడా. మనకి యాజ్ యూజువల్ బంగాళదుంప, క్యారెట్ కర్రీ, చికెన్ రైస్, పెప్సీ ఇచ్చింది ఇవాళ స్పెషల్. చికెన్ కొంచెం గట్టిగా ఉడకేసింది. సరే తినేద్దాం అని చెప్పి తినేసి కొంచెం పెప్సీ తాగేసి రైస్ తక్కువ తిని ఏం చేశానంటే బంగాళదుంపల వరకు అరిపించాను అనమాట. రైస్ తక్కువ తిని ఇంకా ఒక అరగంట స్లీప్ వేసాను ఫ్రెండ్స్. అలా లెగిసిపోయింది కాబట్టి ఇంకా మన సౌదీ ఫ్రెండ్స్ తగిలారు. ఇంకా వాళ్ళతో కాసేపు బయట ఉండి సరదాగా వాళ్ళతో పాటు గవ్వా చాయ్ తాగి ఇంకా నైట్ ఇంకా మన డిన్నర్ టైం ఇంకా ఉంది కదా అని చెప్పి ఇంకా రూమ్కి వచ్చేసాం. సరే ఫ్రెండ్స్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.